ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గవచ్చంటూ వాతావరణ శాఖ సూచిస్తోంది. దీని ప్రభావం వ్యవసాయంపై ఉండవచ్చని, రైతులు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షాల మధ్య ఒరుపు, వర్షాల మధ్య నిడివి పెరగడం వంటివి ఉండవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తర కోస్తా ప్రాంతంలో రాబోయే ఖరీఫ్ సాగులో ఎలాంటి చర్యలు చేపట్టాలి, నీటి సంరక్షణ, నీటి నిల్వ, ఎలాంటి పంటలు ఎంచుకోవాలి వంటి అన్ని వివరాలను మనకందిస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎంవి శ్రీనివాసరావు. ఎల్నినో అంటే మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఎండల తీవ్రత ఎక్కువ అవడం వలన సముద్రం పై మట్టంతో నీరు వేడెక్కడం వలన వేడిగాలులు ఎక్కువగా వ్యాపించి మన నైరుతి ఋతుపవనాల మీద ప్రభావం పడే అవకాశం ఉందని చాలామంది మన ఈ ఏదైతే మెటలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి సూచనలు చేయడం జరుగుతుంది. ప్రభావం మనకి ఎలా ఉంటుందంటే ఎక్కువ వర్షపాతం తక్కువ రోజుల్లో పడిపోయి మనకి సాధారణ వర్షపాతంగా చూపించడం జరుగుతుందని కూడా అంటున్నారు. కాబట్టి వర్షపాత దినాల సంఖ్య తగ్గిపోవచ్చు. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే ఈ దృష్టిలో ఉంచుకొని ఎల్నినో దృష్టిలో ఉంచుకొని మన పంటలు పండించే విధానంలో కానీ అలాగే పంటల సరళలో కానీ మనం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎల్నినో ప్రభావం ఉంటుంది లేదా ఉండదు అని పక్కన పెడితే రైతు సోదరులు ముఖ్యంగా చిన్న చిన్న కమతాలు ఎవరికైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు మనకి ఈ నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. వర్షం పడితే నీరంతా ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ మనం నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. మరి ముఖ్యంగా నీటి కుంటలు చూసినట్టుగైతే 10 మీటర్లు పొడవు, 10 మీటర్లు వెడల్పు, అలాగే 2.5 మీటర్లు లోతు నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ వర్షం పడినప్పుడు మన నీరుని మన పొలంలోనే ఈ నీటి కుంటలో దాచుకోవడం వలన మధ్యలో ఒక 15 నుంచి 20 రోజులు వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఆయిల్ ఇంజిన్ పెట్టి కానీ లేదా బోరు పెట్టి మోటార్ నీరు పెట్టుకొని కానీ లేదంటే స్ప్రింక్లర్ ద్వారా కానీ అవసరమైతే మనం ఈ ఏదైతే ఉద్యాన పంటలు అయితే మన మనుషుల ద్వారా కానీ మోయించుకొని నీరు పెట్టుకొని మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వర్షాలు పడినప్పుడు అలాగే ఈ వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు కూడా మనం పొలాన్ని మనం తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే పొలాన్ని తయారు చేసుకున్నప్పుడు మంచి పదుల్లో ఒకసారి మనం ఈ సబ్సాయిలర్ అంటాం, అంటే 2 నుంచి 3 అడుగుల లోతు వరకు కూడా దున్ని భూమి పొరల్లో ఏదైనా హార్డ్ ప్యాన్స్ అంటాము, గట్టి పడిపోయిన పొరలు కూడా చీల్చేసి భూమిలోకి నీరు బాగా ఇంకడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ సబ్సాయిలర్తో కూడా మనం అప్పుడు అంటే సంవత్సరానికి ఒకసారైనా వేసవిలో వర్షాలు పడినప్పుడు ఒకసారి దుక్కు చేసుకున్నట్టయితే మన భూమి పొరల్లో నీరు బాగా సమృద్ధిగా నింపేసి ఉండడం వల్ల ముందు పంట తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా ఈ సబ్సాయిలర్తో సంవత్సరానికి ఒకసారైనా వేసవిలో దున్నుకోవాలి. మరి ముఖ్యంగా ఈ ఆరుతడి పంటలు సాగు చేసినప్పుడు ఇలాగ బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో మెథడ్లో మనం సాగు చేసుకుని బెడ్ మీద వరుసల్లో విత్తుకున్నట్టుగైతే అధిక వర్షాలు పడినప్పుడు ఈ వర్షాన్ని మనం కాలువల్లో సంరక్షించుకోవచ్చు. మరీ అధిక వర్షాలు అయితే మన కాలువ ద్వారా కూడా బయటకు తీసేయడం వల్ల వడలు తెగులు రాకుండా నిరోధించవచ్చు. ఈ వర్షంలో మనం 30 సెంటీమీటర్ల దూరంలో వర్షంలో సాగు చేసిన పంటలో మనం చూసినట్టుగైతే క్రిసెంట్ ఫర్రోస్ అంటాం, అంటే క్రిసెంట్ ఫర్రోస్ కానీ లిస్టింగ్ బేసిన్స్ అంటాము. అంటే ఈ వరుసల్లో కొద్దిగా మట్టి తీసి కొద్దిగా ముందుకి మట్టి వేసి అలా కొద్దిగా మట్టి తీసి కొద్దిగా మట్టి వేయడం వల్ల ఏంటంటే ఆ వరుసల మధ్యలోని కొద్ది లోతు చేసి కొద్దిగా ఎత్తిచేసి కొద్ది లోతు చేసి కొద్దిగా ఎత్తి చేయడం వల్ల ఏంటంటే నీరు ఆ కుంటల్లో ఇంకి పంట కాలంలో పంటలకు బాగా ఉపయోగపడుతుంది. నీరుని కూడా బాగా సంరక్షణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ ప్రతి 3.5 మీటర్లకి ఒక లోతు కాలువలు చేసుకోవాలి. అడపాదడప పడే వర్షాలు కూడా మనం సంరక్షణ చేసుకోవడానికి నీరుని సంరక్షణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మరి ముఖ్యంగా తోట పంటలు చూసినట్టుగైతే ముఖ్యంగా మామిడి తోటలు కానీ జీడి తోటలు కానీ మొక్కకి మధ్య చిన్న కుంటలు చేసుకునేటట్టుగైతే వర్షం పైన అంటే మొక్కకి మధ్యలో చేసుకోవాలి. మొక్కలు అంటే వరుసకి మధ్యలో ఉన్నప్పుడు ఖాళీ ఉంచుకొని మొత్తం మన ఖాళీల్లో పచ్చిరొట్ట పంటలు గట్రా పెంచుకోవచ్చు. అయితే ఈ మొక్కకి మధ్యలో చిన్న నీటి కుంటలు చేసుకోవడం వల్ల ఏంటంటే నీరు బాగా దాంట్లో చేరి నీరు భూమి పొరల్లో దాగి ఉంటుంది. భూమి అంతా లోనంతా పట్టి ఉంచడం వల్ల ముందు ఈ మొక్కలకి వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆ నీరుని పీల్చుకొని బతకడానికి అవకాశం ఉంటుంది. ఏ పంటనైనా మనకి వర్షంలో రిడ్జ్ అండ్ ఫర్రోలో కానీ బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రోలో కానీ లేదా సమతల పొలంలో మనం సాగు చేసినప్పుడు మొక్కల మధ్యలో ఖాళీ ప్రదేశంలో మనం మనకి ఏ చెత్త దొరికితే ఆ చెత్త, వరి చెత్త కానీ వరి గడ్డిదొలకి చెత్త కానీ పశువుల మేగా ఉండిపోయిన చెత్త కానీ అలాగే మనకి ఇటీవల కాలంలో మొక్కజొన్న చెత్త కానీ అలాగే వరి ఊక కానీ రంప పొట్టు కానీ ఏదైనా కానీ మధ్యలో మనం మల్చింగ్ అంటాం ఆచ్ఛాదనలాగా వేసుకున్నట్టుగైతే భూమి నుంచి ఏదైతే నీరు ఆవిరవుతుందో ఆ ఆవిరవకుండా మనం అరికట్టడం వల్ల భూమిలో నీరుని మనం సంరక్షించడానికి ఉపయోగపడుతుంది. ఎల్నినో ఈ దృష్టిలో ఉంచుకొని మనం పంటల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఏదైతే పంటలు ఉంటాయో అవి వర్షాభావ పరిస్థితులు తట్టుకునే పంటలు మనం ఎంచుకోవాలి.
ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఎక్కువ ఉన్నప్పుడు పంటల మార్పిడి కూడా మనం చేసుకోవాలి. అలాగే వర్షాభావ పరిస్థితులు తట్టుకునే పంటలు కూడా ఎంచుకోవాలి. ముఖ్యంగా మన వర్షాభావ పరిస్థితులు తట్టుకునే పంటలు చూసినట్టుగైతే గంటి బాగా తట్టుకుంటుంది, అలాగే చోడు కూడా తట్టుకుంటుంది, అలాగే మనకి అపరాలు కూడా కొంతవరకు తట్టుకుంటుంది, అలాగే వేరుశెనగ కూడా కొంతవరకు తట్టుకుంటుంది. సో కాబట్టి ఇలాగ మనం మిల్లెట్స్ పంటలను మనం ఎంచుకొని మెట్టు ఆధారంగా ఎక్కడైతే సాగు చేస్తున్నామో మెట్టుల్లో మనకి వర్షాధారంగా సాగు చేసే పంటల్లో మిల్లెట్స్ని మనం ప్రోత్సహించుకొని మిల్లెట్స్ని సాగు చేసుకోవాలి. కాబట్టి రైతు సోదరులు ఈ ఎల్నినో దృష్టిలో ఉంచుకొని మనం ఏదైతే మనం తెలియజేస్తున్నామో ఈ పద్ధతులన్నీ పాటించి మరి జాగ్రత్తలు తీసుకొని నీరుని సంరక్షణగా చేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని కోరుకుంటున్నాం.